ఇక కులగణనకు మనం ఇచ్చినటువంటి ఆప్షన్లకు పెద్దగా స్పందన ఏం కనిపిస్తలేనట్టు అనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా పెద్ద వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఏ ఇండ్లకైతే పోలేదో ఆ జాబితా మన దగ్గర ఉన్న తర్వాత నేరుగా ఆ ఇండ్లకి పంపితే అయిపోయేది. కానీ మనం పంపకుండా వాళ్ళు ఇష్టం ఉంటే రావచ్చు అని పెట్టుకుంటే ఇక అంతే ఏదో ఏం జరగలేదంట వరంగల్ తూతూ మంత్రంగా చేసేరనేటువంటి ధోరణిలో అది జరుగుతూ ఉంది. అది వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. మరి ఎందుకంటే లెక్కలు బయటకు వస్తే ఎట్లా? నిజంగా మన లెక్కలలో పారదర్శకత ఉంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ గ్రామ పంచాయతీలో లెక్కలు తీసిరో ఆ గ్రామ పంచాయతీ బోర్డు ఏది ఆ నోటీస్ బోర్డు కాడ అతికి ఇగో ఈ ఊర్లో గీ కులమూలు గింత, గీ కులమూలు గింత, గీ కులమూలు గింత, గీలు గింత అని చెప్పి నోటీస్ అతికిరి. లేకపోతే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఏ ఊరు కా ఊరు వట్టిగానే తెలిసిపోతుంది ఏముంది లెక్క. మనము పారదర్శకంగా చేస్తున్నామా లేదా అనే దానికి కొన్ని కోలమానాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా పారదర్శకంగా చేసి ఉంటే ఇక వటరాయ తీసుకోరాయాలి, మనం కరెక్ట్గా చేసినామని చెప్పి పబ్లిక్ డొమైన్లో వారేసేటోళ్ళం. ఇది వారేయకపోగా ఉన్నది డిలీట్ చేసినాం. ఇట్లా రకరకాల ఇప్పుడు 3 ఆప్షన్లు. ఎంపీడీఓ కార్యాలయానికి మనమే పోవన్నట, మళ్ళా ఏది ఆన్లైన్లో మనమే చేయన్నట, టోల్ ఫ్రీకి మనమే కొట్టన్నట. వాళ్ళు రారు, ఇక వీళ్ళు రారట. వాళ్ళంతా వాళ్ళు వస్తే ఇది చిత్తశుద్ధి లేని శివుడి పూజ కార్యక్రమం లెక్క కనిపిస్తూ ఉంది. సో ఈ అంశం ఒక వైపు ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చి నెల 27నే ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతా ఉంది. అటు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రు ప్లస్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దయచేసి ప్రజలారా, ఓటర్ మహాశైలారా, బీసీలను గుర్తుపెట్టుకోండి. ఈ బీసీ ఉద్యమాన్ని మీ భుజాల మీద వేసుకున్నారు. టీచర్ మహాశైలారా, మీరు భుజాల మీద వేసుకున్నారు. ఇది పొరపాటున మిస్ అయితే ఇక బీసీల తలగోరి బీసీలే పెట్టుకున్నట్టుంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా. ఇప్పుడు నయానో భయానో మభ్య పెడుతూనే ఉంటారు, మీ దగ్గరికి వచ్చిపోతూనే ఉంటారు. సోదరులారా, నేను మాట్లాడతా టీచర్ల గురించి. నేను లేనా మాట్లాడుతాను? ఆల్రెడీ ఉన్నగా అందులో ఆల్రెడీ నేను ఉన్నా కదా. ఈ ఎన్నికల్లో గెలవాల్సింది బీసీల వాదం గెలవాలి. ఈ టీచర్ల సమస్యలు, టీచర్ల రావాల్సినటువంటి అన్ని హక్కులు ఏవైతున్నా వాటి గురించి నేనున్నా కదా. నేనే ఉంటే కుద్దు ఏ అంశాలు వస్తే ఆ అంశాలు అన్ని కూడా అవి మాట్లాడడానికి నేను ఉన్నా కదా. ఎన్ని మాట్లాడలేదు ఇదివరకు దాకా? ప్రతి ఒక్కటి చర్చకు వచ్చింది. నాకన్నా పెద్దగా మాట్లాడారా ఇంకెవరన్నా? కాబట్టి నేనేమంటున్నా, ఈ ఎన్నికల్లో కొత్తగా వాళ్ళు గెలిచి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు గెలిచి వచ్చి పొడిచేదేముండదు. ఆల్రెడీ 14 మంది ఉన్నారు, ఇల్లొకరైతే 15 మంది అవుతుంది అంతే. అదే ఒక బీసీ వాడు గెలిచి చట్టసభకు వస్తే నీ బీసీ రాజ్య నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కోట్ల రూపాయలతోటి శ్రీపాల్ రెడ్డి 15 కోట్లకి ఇక్కడ వంగ మహేందర్ అమ్ముకున్నాడు. ఆయన పేరు ఏందో, ఆయనకు 15 కోట్ల రూపాయల టికెట్ అమ్ముకుంటే మా వంగ మహేందర్ రెడ్డి ఏంటా, మా మహేందర్ రెడ్డి ఏదో ఉంది ఆయన పేరు, పిఆర్టీ ఆడ పోటీ చేస్తాడుగా, ఆయన చుట్టూన్న వాళ్ళంతా అమ్ముడుపోయినట. వీడే అమ్ముడుపోయిన తర్వాత వీడే కొనుక్కొచ్చుకున్న తర్వాత విమానాన్ని ఎట్లయినా అమ్ముతాడని చెప్పి మొత్తం అంతా ఎక్కడక్కడ వెళ్ళిపోయాడు. ఒంటరి పక్షి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ శ్రీపాల్ రెడ్డిది అదే పరిస్థితి. శ్రీపాల్ రెడ్డిది కావలసినంత డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వకుండా పిఆర్టీయు జిల్లా అధ్యక్షులందరినీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళని పెట్టుకుంటా, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఉన్నటువంటి అందరినీ. బీసీలకు మాత్రం ఇన్ఛార్జీలు ఇస్తారట కింద, ఏది ఎలక్షన్ ఓటింగ్లో పాల్గొనండి కరపత్రాలు ఇస్తేందుకు వీళ్ళకి ఇస్తారట. అట్లా బీసీ టీచర్లారా, సంఘాలు కాదు మనకు కావాల్సింది, సంఘాలు కాదు మన సమాజం కావాలా, సంఘటితం కావాలా. మనం బీసీలు సంఘటితంగా అయ్యేటువంటి ఎలా మీలో వచ్చినటువంటి చైతన్యం అనూహ్యం, అద్భుతం. అది నిజంగా ఎక్కడ కూడా బీసీ టీచర్లు ఒకటే చర్చ, ఈసారి ఖచ్చితంగా మన వర్గాలకే దక్కాలని. ఒక్కరన్నా యూటీఎఫ్ నుంచి బీసీకి లేదు, పిఆర్టీయూ నుంచి బీసీకి లేదు, ఇంకో దాని నుంచి బీసీకి లేదు. వీళ్ళకి టికెట్లే బీసీలకి అన్నోళ్ళు బీసీలకు హక్కులు తెచ్చి పెడతారా వీళ్ళు? అందుకోసమే మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని చెప్తారు. బీసీ ప్రజలారా, మన పనికి మనోడే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీ సోదరులారా, ఈ అగ్రవర్ణాలు ఆడుతున్నటువంటి ఈ రాజకీయ కుట్రలు రేపు పొద్దుగాల ఒకటే అంటారు ఇక వీళ్ళు, చూసినావా మళ్ళన్న మీ టీచర్లే అమ్ముడు పోయిర్రు మాకు అని చెప్పి చెప్తారు రేపు పొద్దుగాల. ఆ మత్స రానియద్దు మనం ఈ ఉద్యమానికి.